కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి విశ్వంభర కథపై రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. సినిమా వాయిదా పడ్డం, రిలీజ్ డేట్ చెప్పకపోవడంతో ఈ రూమర్స్ మరింత పెరిగిపోతున్నాయి. దీంతో దర్శకుడు వశిష్ఠ స్టోరీ లైన్ చెప్పేసి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అయితే రిలీజ్ ఎప్పుడవుతుందో మాత్రం చెప్పడం లేదు. విశ్వంభర రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతోందంటే ఎవరు చెప్పినా ఒకటే, టీజర్లో విఎఫ్ఎక్స్ వర్క్ నచ్చలేదు, రీరైట్ చేస్తున్నారు, ఇంకా పూర్తి కాలేదన్న అప్డేట్స్ చాలా కాలంగా వస్తున్నాయి. టీజర్పై వచ్చిన విమర్శల గురించి వశిష్ఠ మాట్లాడుతూ ఈ నెగిటివిటీ అంతా కావాలనే చేశారనిపిస్తోందని, యూట్యూబ్ టీవీలో చూసిన వాళ్లకు ఒకలా, థియేటర్స్లో చూసినప్పుడు మరోలా అనిపించిందన్నారు దర్శకుడు. 2.5 గంటల సినిమాలో 2 గంటల పాటు విఎఫ్ఎక్స్ ఉందన్నారు వశిష్ఠ. దాదాపు 70% గ్రాఫిక్స్తో సినిమా రిలీజ్ అవుతోంది. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరంజీవి ఫ్యాంటసీ జోనర్లో సినిమా చేయలేదని, అందుకే ఈ కథ రాసుకున్నానని చెప్పాడు దర్శకుడు. విశ్వంభర కథపై రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. రూమర్స్ కు చెక్ పెడుతూ స్టోరీ లైన్ చెప్పేశాడు దర్శకుడు. మనకున్న 14 లోకాలను ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చూపించారని, యమలోకం, స్వర్గలోకం, పాతాళలోకం చూశామని, విశ్వంభరలో బ్రహ్మదేవుడు ఉండే సత్యలోకాన్ని చూపించామన్నాడు దర్శకుడు. హీరో డైరెక్ట్ గా సత్యలోకానికి వెళ్లి హీరోయిన్ ని ఎలా తిరిగి తెచ్చుకున్నాడన్నదే సినిమా కథని వివరించాడు దర్శకుడు. విశ్వంభర కథ, విఎఫ్ఎక్స్ గురించి వశిష్ఠ క్లారిటీ ఇచ్చినా రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేకపోయాడు. ఓ స్పెషల్ సాంగ్, 2 రోజుల ప్యాచ్ వర్క్ బ్యాలెన్స్ ఉందని, ఈ నెల 25 నుంచి మొదలయ్యే షూటింగ్ తో ఇది పూర్తవుతుందన్నాడు. రిలీజ్ డేట్ డైరెక్టర్ చేతిలో లేదు. విఎఫ్ఎక్స్ అవుట్పుట్ తో చిరంజీవి ఎప్పుడు సాటిస్ఫై అయితే అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. అది ఎప్పుడో తెలియదు, వెయిట్ చేయాల్సిందే.